సింహరాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా అంటే మార్చి 11, 2026 తేదీ నుండి జూన్ 1, 2026 వరకు ఈ 83 రోజుల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటంలో అంటే మిథున రాశిలో ముందుకు వెళ్ళటం వల్ల ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. సింహరాశి రాశ్యాధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయండి. సింహరాశి నుండి పంచమ అష్టమాధిపతి గురుగ్రహము. ముఖ్యంగా ఇది ఒక పాజిటివ్ పీరియడ్ అండి. ఎందుకంటే శని వక్రీకరణ లేదు, శుక్రం అవడం క్లియర్ అయింది, గురుగ్రహం కూడా మార్చి 11 నుంచి వక్రీకరణ వదులుతున్నారు. మీ ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా 21 మార్చి నుండి రెట్రో నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ గానే మరి పరిగణించవచ్చు. మరి సో ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారో సో ఇక్కడ మనం గోచార ఫలితం ఎట్లా ఉందో చూద్దామండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, గ్రహణం జరిగింది కదా ఈ రాశిలో అని. మానసికమైన ఒక కాస్త వర్రీస్ ఉంటాయి, అంతేకాని పెద్దగా ఏదో జరుగుతుందని కాదు. ఈ యొక్క గురుగ్రహము రెట్రోగ్రేడ్ నుంచి బయటపడుతుండడం వల్ల మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తుండడం వల్ల మీ యొక్క రాశికి సింహరాశి వారికి 11వ స్థానంలో అవటం వల్ల 11వ స్థానం అంటే లాభస్థానం, అంటే ధనం, ఫ్రెండ్స్, నెట్వర్క్, మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అవ్వటం అనేది జరుగుతుందండి. వీటన్నిటి విషయాల్లో కూడా పాజిటివ్గా ఉంటుంది. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటి వాటిలో అవకాశాలు, లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం సింపుల్గా చర్చించుకుంటూ ముందుకు వెళ్దామండి. సింహ రాశి నుండి చూసినప్పుడు ఈ యొక్క గురుగ్రహం 11వ స్థానంలో మిథునంలో ఉన్నారు కదా. లాభస్థానం, పెద్ద గెయిన్స్, మన డిజైర్స్ ఏమైనా ఉంటే కోరికలు నెరవేర్చుకోవటం, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్, పాత క్లయింట్స్ ద్వారా మీకు నెట్వర్క్ పెరుగుతుంది, జ్ఞానము విస్తరణ, దైవ అనుగ్రహం కలుగుతుంది, ధనము, ధర్మము ఇలాంటి సంబంధించిన పాజిటివ్ విషయాలకు గురుడు సపోర్ట్ చేస్తాడు. అంటే ఒక మంచి ట్రాన్సిట్ అని చెప్పవచ్చండి. మీరు కనుక గతంలో కష్టపడి ఒక విత్తనాలు విత్తి ఉంటే ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి పెద్ద ఈ ఫలితం ఇచ్చే కాలం ఈ 83 days అని చెప్పవచ్చు. ధనం, ఆదాయం, లాభాలు 11వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి కొన్ని మాసాలుగా మీకు డిలే అయిన ఏదైనా ఇంక్రిమెంట్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, కమిషన్స్ ఇవన్నీ కూడా మూవ్ అవ్వటానికి మంచి సమయం. సైడ్ ఇన్కమ్ కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, పార్ట్ టైం వర్క్స్ ద్వారా కూడా డబ్బులు వచ్చే యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా మీ సంతానానికి సంబంధించిన పాజిటివ్ విషయాలు జరుగుతాయి. మీరు కనుక జాబ్ చేస్తూ సైడ్గా ఏదైనా క్లాసెస్ చెప్పుకోవటమో, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవటమో, క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటే ఈ సమయంలో మంచి రెస్పాన్స్, మంచి ఇన్కమ్ పెరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. లాంగ్ టర్మ్గా మీరు ఊహించిన గోల్స్ ఏవైతే ఉంటాయో, ఎంతవరకు కుటుంబానికి ఎంత సేవింగ్స్ చేయాలి, ఇల్లు కొనాలి, లోన్ క్లియర్ చేయాలి, ఇలాంటివి కనుక ఉంటే ఇవి మొత్తంగా కనెక్ట్ అవుతాయని చెప్పవచ్చు. పూర్తిగా గోల్ రీచ్ కాకపోయినా దానికి స్ట్రాంగ్గా దగ్గరగా అయితే చేరుకుంటారండి.